హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేకోవర్కి ముందు కిచెన్ ఎలా ఉందో చూసేయండి. ఈ మేకోవర్ని తక్కువ బడ్జెట్లో చేశాను అండ్ నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ స్టఫ్ అంతా పక్కన పెడుతున్నాను బికాజ్ ఎల్లో కలర్ డార్క్గా కనిపిస్తుంది. సో నేను బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను. హియర్ మై కజిన్స్ ఆర్ హెల్పింగ్. ఈ థింగ్స్ అన్నీ పక్కన పెట్టేశాక క్లీనింగ్ స్టార్ట్ చేశాము. అండ్ నేను బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి వైట్ పెయింటింగ్ అయితే వేస్తున్నాం. పెయింటింగ్ అంతా వేయడం అయిపోయాక స్టవ్ వెనకాల బ్లాక్ టైల్స్ ఉన్నాయి. సో అక్కడైతే వైట్ వాల్పేపర్ వేస్తున్నాం. ఈ వాల్పేపర్ వచ్చేసి బ్రిక్స్ డిజైన్లో ఉంది. ఈ వాల్పేపర్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ చేయండి. ఈ వాల్పేపర్ని బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తాం నెక్స్ట్. అండ్ సేమ్ వాల్పేపర్ కిందిలో షెల్ఫ్లో కూడా వేసాం టు లుక్ మోర్ బ్యూటిఫుల్. థింగ్స్ ఆర్గనైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాము బికాజ్ ఇంట్లో ప్లేస్ లేదు. సో ఫస్ట్ థింగ్స్ ఆర్గనైజ్ చేశాక దెన్ వి హైలైట్ ది కిచెన్. ప్లీజ్ ఇగ్నోర్ మై డ్రెస్ బికాజ్ పెయింట్ వేసేటప్పుడు పెయింట్ మొత్తం మీద పడింది. సో చేంజ్ చేసుకునే టైం కూడా లేదు. అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అయింది. సో వీడియో కంప్లీట్ చేశాకే పడుకుందాం అనేసి అలాగే కంటిన్యూ చేశాను. గ్లాస్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసి పైన రో షెల్ఫ్లో ఆర్గనైజ్ చేశాను ఎందుకంటే అవి రేర్గా యూస్ చేస్తాం కాబట్టి. అండ్ సెకండ్ రో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం డైలీ యూస్ చేసే కారం, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ సెకండ్ రోలో ఆర్గనైజ్ చేశాను. మీకు ఇలాంటి గ్లాస్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేయండి. రైట్ సైడ్ వచ్చేసి డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్ లైక్ సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్ అవన్నీ పెట్టాను. అండ్ లాస్ట్ రోలో డైలీ యూస్ చేసే ఐటమ్స్ లైక్ హాట్ బాక్సెస్, కుక్కర్స్, ఆయిల్స్, పికిల్ బాక్స్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ ఒక కర్డ్ బకెట్ అయితే తీసుకున్నాను బికాస్ ఇది వచ్చేసి రైస్ స్టోరేజ్ కోసం. మన థీమ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఈ బకెట్కి అయితే నేను వైట్ కలర్ పెయింట్ చేస్తున్నాను. స్టోరేజ్ పర్పస్ కోసం అయితే ఇక్కడ 2 కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. రెక్టాంగిల్ షేప్లో 2 సైడ్స్ కట్ చేశాను. ఇది వచ్చేసి హ్యాండిల్ లాగా యూజ్ అవుతుందనేసి. నెక్స్ట్ దీనికి కూడా వైట్ కలర్ అయితే వేశాను. ఇక్కడితో ఈ డే అయితే ఎండ్ చేశాను బికాస్ టైం వచ్చేసి అరౌండ్ 1 o'clock అయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇట్స్ డే 2. హైలైటింగ్ కోసం బ్లాక్ కలర్ పెయింట్తో లైన్స్ అయితే వేస్తున్నాను ఎలా ఉంది అని. బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక స్టిక్కర్ అయితే పేస్ట్ చేశాను మామ్స్ కిచెన్ అని. ఇది వచ్చేసి నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. అరౌండ్ 150 అలా పడింది. మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేయండి. బ్లాక్ లైన్స్ బాగా కనిపిస్తున్నాయి అనేసి మొత్తం అయితే వేస్తున్నాను. కింది రో షెల్ఫ్స్లో కూడా వేశాను. షెల్ఫ్స్ బార్డర్లో కూడా ఈ బ్లాక్ పెయింట్ అయితే వేశాను.
ఈ బ్లాక్ కలర్ వచ్చేసి అక్రిలిక్ పెయింట్స్ అండి. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ తీసుకున్నాను అండ్ ఈ పాట్కి వచ్చేసి వైట్ కలర్ వేస్తున్నాను. ప్లెయిన్గా ఉంటే అంత లుక్ లేదు, అందుకే ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్తో ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగుంది. మిడిల్ రో వాల్ కూడా ప్లెయిన్గా ఉందనేసి ఏదో ఒక డిజైన్ వేద్దామని ఈ డిజైన్ అయితే వేశాను. యూస్ చేయని ప్లేట్ ఒకటి ఉంది, దీంతో ఒక డిఐవై చేద్దామని దీనికైతే వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చాపింగ్ బోర్డ్ కూడా ఖరాబ్ అయింది, సో దానికి కూడా వైట్ పెయింట్ అయితే వేసి పక్కన పెడుతున్నాను. వైట్ కలర్ మంచిగా డ్రై అయ్యాక నేనైతే ఎల్లో కలర్ వేస్తున్నాను. నేనైతే ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనుకున్నాను, దానికి తగ్గట్టు ఎల్లో కలర్ అయితే వేశాను. అండ్ ఎల్లో కలర్ డ్రై అయ్యాక హియర్ ఈజ్ మై రిఫరెన్స్ పిక్చర్. ఇలా అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి పెన్సిల్తో అవుట్లైన్ గీసాను అండ్ దెన్ ఐ స్టార్టెడ్ విత్ ద బ్లాక్ పెయింట్. హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి చాపింగ్ బోర్డ్కి వైట్ కలర్ డ్రై అయ్యాక నేనైతే ఫేస్ కలర్ వేసాను. ల్యాప్టాప్లో ఉన్నది వచ్చేసి నా రిఫరెన్స్ ఇమేజ్. ఇక్కడ నేను పెన్సిల్తో అవుట్లైన్ గీసాక రెడ్ కలర్తో అయితే హైలైట్ చేస్తున్నాను. అండ్ బార్డర్స్లో కూడా రెడ్ కలర్తో గీసాను, ఎందుకంటే ఓన్లీ నేమ్సే రాస్తే అంత బాగాలేదు. సో బార్డర్స్కి కూడా నేను రెడ్ కలర్తో అయితే వేసాను. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఈ రెండు డిఐవైస్ని అయితే నేను పైన టాప్లో అయితే హ్యాంగ్ చేశాను. నెక్స్ట్ ఎల్ఈడి లైటింగ్ అయితే సెటప్ చేస్తున్నాను విత్ డబుల్ ప్లాస్టర్. వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసాం. ఎస్, ఇట్స్ వర్కింగ్. హియర్ ఈస్ అ ఫైనల్ లుక్.
మేక్ ఓవర్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.